ఇవి ఊళ్ళో వాళ్ళు కుదవపెట్టిన నగలు జాగ్రత్తగా దాచిపెట్టాలి. నగలు విడిపించుకోవడానికి డబ్బు తీసుకొచ్చినప్పుడు మనం కరెక్ట్గా ఇవ్వాలి. అప్పుడే కదా మన బ్యాంక్ అంటే వాళ్ళకి నమ్మకం ఉండేది. ఏదేమైనా సొంతింట్లోనే బల్బు దొంగలించి ఊరికి వెలుగునందించాలనే ఆలోచన నీకు తప్ప ఎవ్వరికి రాదురా బాబీ. దీన్ని అంటారు సామాజిక సేవ అని. నువ్వు గొప్ప సంఘ సంస్కర్తవి. బల్బు, గేదె, కుట్టు మిషన్ ఇవన్నీ సొంతింట్లో దోచి చేసే సమాజ సేవ ఇంతటితో ఆపే. ఒక్క నిమిషం ఉండా. నీ మెళ్ళ చైనుండాలే, ఏమైంది? అదే గోల్డ్ చైనా, అది నేను లాకర్లో పెట్టాను. అన్నట్టు నీకు చెప్పలేదా? నిజమేనంటావా? నిజమే. నేనెందుకు అబద్ధం చెప్తాను కదక్క? కావాలంటే అమ్మ మీద ఒట్టు. నా మీద ఒట్టేయద్దు. ఈ చైనే కదా నువ్వు లాకర్లో పెట్టింది? అబద్ధం చెప్పొచ్చు, దొంగతనం కూడా చేయొచ్చు, ఒక పూట భోజనం కోసం లేదా ప్రాణాలు పోతున్నప్పుడు. కానీ నీలాగా ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటే కుటుంబం నాశనమైపోతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీ నాన్నగారు వేసుకున్న చైను ఆయన పోతూ పోతూ నీ మెళ్ళో వేశారు. దీని విలువ నీకిప్పుడు తెలీదు. దీన్ని పణంగా పెట్టి నువ్వు పేకాటాడావు. చాలా గొప్ప పని చేశావురా. తండ్రి గౌరవాన్ని తాకట్టు పెట్టిన గొప్ప కొడుకువి. ఊళ్ళో వాళ్ళకి సేవలు అందించే మహానుభావుడు గాలి కోటేశ్వరరావు కొడుకు బాబీ. రే సుమన్, ఎవర్రా ఈ అమ్మాయి? మాకు తనను పరిచయం చేయలేదు. పరిచయం చేస్తాను. శంభులింగ సత్యవంతుడి ఏకైక కూతురు వినీలా సత్యవంతుడు.